గురుభ్యో నమః. మధురమైన జ్ఞాపకం చిన్న కథను తెలుసుకుందాం. అది చాలా చిన్న పల్లె. ఆ పల్లెలో ఒక అందమైన నిండైన కుటుంబం ఉండేది. వారి పూర్వీకులు చాలా గొప్పవారు. ఐశ్వర్యంలో కానీ, గుణగణాల్లో కానీ, దాతృత్వంలో కానీ వారికి సాటి లేరు. కానీ కాలక్రమంలో ధనం రూపంలో ఐశ్వర్యం తగ్గినా మంచితనం వారి దగ్గరే ఉంది. అందువల్ల ఎన్ని తరాలు గడిచినా ఫలానా వారి తాలూకు అంటే ఆ కుటుంబం వారి వారసులకి ఇప్పటికీ వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అంత గొప్పవారు. ఇప్పటి వారిలో ఆ మంచి లోపించినా వారు గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వారనే గౌరవం ఇంకా ఉంది. ఏ కుటుంబం అయినా అందరూ చెడ్డవారు ఉండరు, కొందరు మంచివారు కూడా ఉంటారు. వారు వారి పెద్దల గౌరవాన్ని నిలుపుతారు. అటువంటి వారిలో మెరిసిన ఒక ఆణిముత్యం మట్టిలో మాణిక్యంలాగా ఉన్న ఆ పూర్వీకుల ఉన్నత్యాన్ని, గుణాన్ని కొంతలో కొంత పుణికిపుచ్చుకుంది. ఇంగువ కట్టిన గుడ్డ ఇంగువ వాసన వచ్చినట్లుగా ఆ పరంపరలో వచ్చిన ఆ పిల్లకి చిన్నప్పటి నుండి తల్లిదండ్రులంటే గౌరవం, పెద్దలంటే ప్రేమ, తన తాత బామ్మలంటే ఎనలేని గౌరవం. ఆ వంశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతుంది. కష్టపడి జీవించిన వారి ఐశ్వర్యం పోయిందని తెలిసినా ఇంకా ఇప్పటికీ అందరూ ఆ పూర్వీకులకు ఇచ్చే గౌరవం వింటే ఆమె మనస్సు నిండిపోతుంది. ఆస్తులు ఎవరికీ శాశ్వతం కాదు. మంచిని నిలబెట్టుకోవటం చాలా గొప్ప విషయం. అలా మంచిని మిగిల్చిన ఆ కుటుంబం అంటే ఆ అమ్మాయికి చాలా చాలా ఇష్టం. ఆ అమ్మాయి అత్తవారు కూడా చాలా మంచివారు. పుట్టింటి వారిలాగానే అత్తింటి వారు కూడా చాలా ఉన్నతమైన భావాలు కలవారు. భర్త కూడా నిరాడంబర జీవి, నిగర్వి, దయాగుణం కలవారు. దాన ధర్మాల యందు ప్రీతి ఎక్కువ. అలా అని ఉన్నదంతా దానం చేయలేదు. తనకున్న దానిలోనే ఎదుటివాని అవసరం తెలుసుకుని సహాయం చేసేవారు. మంచి మనసున్న వ్యక్తి. అందుకే ఆ కుటుంబానికి దైవం ఎప్పుడూ తోడుగా ఉండేది. వారికి ఏ కష్టం రాకుండా దైవం కాపాడేవాడు. ఆయన మంచితనమే ఆ కుటుంబానికి శ్రీరామరక్ష. మనం ఎవరమైనా మన సమయం అయిపోతే వెళ్ళిపోతాం. అలాగే ఆయన ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆ కుటుంబం రక్షించబడుతోంది. దైవం ఆ కుటుంబానికి రక్షగా ఉంది. ఆ కుటుంబంలో ఉన్నవారికి ఏ లోటు లేదు. కానీ ఆ అమ్మాయికి అంటే ఆయన భార్యకు ఆయన ఉన్నంతవరకు గడిచిన సమయం అది ఒక అందమైన మధురమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలతోనే ఉన్న మిగిలిన సమయం గడపాలి. ఆమె జీవితంలో జరిగినవన్నీ ఆమెకు మధురమైన జ్ఞాపకాలైనా వారికి కష్టాలే లేవా అని అనుకోవచ్చు. ఎందుకుండవు? జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. కానీ బాధల్ని, చేదు జ్ఞాపకాలని నెమరు వేసుకోకూడదు. మనం మంచినే తలుచుకోవాలి, మంచినే చెయ్యాలి. మనం లేకపోయినా మనం చేసిన మంచి మిగలాలి. మనకున్న మంచి ఆశయం మిగలాలి. ప్రతి ఒక్కరూ జీవితంలో సంపాదించవలసింది ధనం అనే ఐశ్వర్యం కాదు, మంచితనం. మంచి అనే 2 అక్షరాలు. అవి మన మనసుకి ఎంతో తృప్తినిస్తాయి. మనకు వచ్చిన సమస్యను తలుచుకుని బాధపడే కన్నా దానిని అధిగమించి సంతోషపడటం మేలు. బాధపడితే సమస్య తీరదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. కొన్నింటిని మర్చిపోవాలి, కొన్నింటిని అధిగమించాలి. ఉన్న సమయం సంతోషంగా గడపాలి. ఇది ఆయన అభిప్రాయం. ఇంత మంచి వ్యక్తికి భార్య అయినందుకు ఆవిడకు ఆయనతో గడిపిన సమయం ఒక మధురమైన జ్ఞాపకం. శుభం.